హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఆదాబ్ నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. ఈరోజు నేను ఒక 5 నుంచి 6 కేజీల చేపనైతే తీసుకోవడం జరిగింది. ఆ చేపని చాలా టేస్టీగా కర్రీ వండి మీ ముందుకు తీసుకొచ్చే క్రమంలో ఈ వీడియో చేయడం అయితే జరిగింది. వీడియో చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం ఈ వీడియోని చూసేద్దాం. నేను ఈ చేప కోసం మార్కెట్కి వెళ్ళడం, అలాగే అక్కడ మార్కెట్లో వాళ్ళతో మాట్లాడి బేరవాడి కొనడం ఇవన్నీ కూడా షూట్ చేశానండి. అయితే వాళ్ళతో మాట్లాడుతున్న ఈ విషయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వీడియోలో పెడదాం అనుకున్నాను. కానీ వినాయక చవితి అవడం వల్ల అక్కడ పక్కన పాటలు వస్తున్నాయి. ఆ పాటల వల్ల నాకు కాపీరైట్ పడుతుందన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ ఏదైతే వాయిస్ ఉందో నా వాయిస్ అవన్నీ కూడా కట్ చేయడం జరిగింది. కాకపోతే చేప మాత్రం చాలా తాజాగా ఉంది. అలాగే ఈ చేప వచ్చేసి ఒక 6 కేజీల చేప అండి. చాలా బాగా చూడ్డానికి ఉంది, అలాగే తాజాగా కూడా ఉంది. నేనే దగ్గరుండి ఈ చేపని బాగా కోయించుకొని నాకు అనుకూలంగా ఎలా కావాలో అలాగా ఈ చేపని తీసుకురావడం జరిగింది. అయితే చూడండి, బ్లడ్ మస్తుగా వస్తుంది చేప కొయ్యగానే. కనుక దాని వల్ల కూడా మనం ఈ చేప తాజాదే అనేది అనుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఈ చేప ముక్కలు కూడా చాలా చాలా ఎక్కువ అయినాయండి. ముక్కలు సుమారు ఒక 60 పీసెస్ దాకా ఈ చేప అయినాయి. ఆ ముక్కలన్నీ కూడా మనం దగ్గరుండి కోయించుకున్నాము. అలాగే అక్కడ కొన్ని వివరాలు అయితే నేను మాట్లాడడం జరిగింది ఆయనతోటి. కానీ అవి మీ దాకా తీసుకురావడానికి కాపరేట్ వల్ల తీసుకురాలేకపోయాను. కానీ చాలా తాజాగా ఉండడం వల్ల ఇది చూడండి, లైన్స్ వచ్చినాయి ఈ ముక్కల మధ్యలో. ఆ విధంగా లైన్స్ వస్తాయి తాజా చేపకి. ఇవ్వండి, దగ్గరుండి ఇక్కడ నేను ఈ చేపని కోయించుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనం ఈ చేప వచ్చేసి చెరువు చేపేనండి. కానీ కాస్త మంచిగా పెంచిన చేప అన్నట్టు. ఎందుకంటే చెరువు చేపలో కాస్త వాసన ఉంటుంది. అట్లా కాకుండా ఈ లోపల పొట్ట ఏదైతే ఉందో చాలా క్లీన్గా ఉందన్నమాట. నిజంగా వాసన వచ్చి చేప అయితే లోపల పొట్ట గ్రీన్ కలర్లో మారిపోయి చాలా మట్టి మట్టిగా ఉంటుంది. అలాంటి చేప తీసుకుంటే కనుక మీరు ఆ వాసన కర్రీలోకి వచ్చేస్తుంది అనమాట, తినలేదు. కాకపోతే మనము తీసుకున్న ఈ చేప ఏదైతే ఉందో చాలా బాగా మనకి ఈ చేప ఉంది. కనుక ఈ చేపని తీసుకున్నాము. ఇవ్వండి, మనకి ఇక్కడ ముక్కలన్నీ కోసడం జరిగింది. అలాగే ఫైనల్గా హెడ్ ఏదైతే ఉందో దాన్ని 2 చేయించి అందులో కూడా వేస్ట్ ఏదైతే ఉందో తీయించేశానన్నమాట. ఇక్కడతోటి మన ఈ కటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది పూర్తయిపోయిందండి. దాని తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఈ విధంగా దీన్ని కడగడం జరుగుతుంది. ఇక్కడ ఈ చేపని ఒక్కొక్క పీసు ఇట్లాగే షింక్లోనే వాటర్ పైప్ ఏదైతే ఉందో ట్యాప్ ఓపెన్ చేసేసి వాటర్ దాని మీద వేసుకుంటూ క్లీన్ చేసేసుకుంటే అన్ని ముక్కలు చాలా శుభ్రంగా అయిపోతాయి అన్నమాట. చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కటింగ్ అయిపోయింది కాబట్టి మనకి క్లీనింగ్ చాలా ఈజీ. అంత పెద్ద చేప మనం ఇంట్లో కట్ చేయాలన్నా కూడా కష్టమే, కుదరదు. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇప్పటివరకు ఫిష్ క్లీన్ చేసుకున్నది అది చూసుకున్నాం కదా. దాని తర్వాత ఇదిగోండి, ఫిష్ క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీన్ని మనం కర్రీ వండబోతున్నాం కదా. అలాగే దీనికి నేను ఆనియన్స్ ఏదైతే ఉన్నాయో చాప్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇదిగోండి, పచ్చిమిర్చి వాడతాను. అలాగే ఇప్పుడు మనం ఫిష్ షేర్వాలోకి అనేసి ఈ వంకాయలు వాడబోతున్నాం అన్నమాట. ఈ వంకాయలు వేసుకుంటే ఫిష్లో చాలా టేస్టీగా ఉంటాయి. అది కొంతమందికి తెలియదు ఆ విషయం.
అయితే వంకాయలతో ఒకసారి మీరు ప్లాన్ చేసుకోండి. దాని తర్వాత ఇదిగో ఇక్కడేమో కొత్తిమీర వాడతాను. ఆ తర్వాత ఆయిల్ ఎలాగా వాడాలి కదా, ఆయిల్ లేకుండా ఫిష్ కర్రీ పూర్తవుతుంది. ఇది ఆయిల్, అలాగే వెల్లుల్లిపాయలు, అల్లం, అది కాకుండా పసుపు, సాల్ట్ అండి ఇది. ఆ తర్వాత కారము, ఇదేమో ధనియా పౌడరు, ఇది వచ్చేసి మామూలు ఫిష్ మసాలా ఉంటుంది కదా మార్కెట్లో దొరుకుతుంది అది, ప్లస్ ఏమో జీలకర్ర. ఈ ఐటమ్స్ అన్నీ కలిపి ఇప్పుడు మనం ఫిష్ కర్రీ చేద్దాము. అయితే ఇక్కడ ఉన్న ఈ ఐటమ్స్ నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ మనం ఒక సింపుల్ మసాలా తయారు చేసేసుకున్నాం ముందే. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఈజీ అయిపోతుంది వంట. ఇవన్నీ ఒక్కటొకటి వేసుకోకుండా ఒకసారి మనం ఈ మసాలా మాదిరిగా చేసేసుకొని డైరెక్ట్ కర్రీలో వాడేద్దాము. ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో షిఫ్ట్ చేసుకుంటున్నాను చూడండి నేను, పౌడర్లు అన్నీ కూడా. అయితే ఇప్పుడు మీకు చూపెట్టేటప్పుడు ఇది ఒక ఐటెం చూపెట్టలేదు. ఇది వచ్చేసి నువ్వులండి, నువ్వుల పొడి. ఇది కూడా నేను ఇప్పుడు కర్రీలో వాడేస్తున్నాను. ఈ మసాలాలన్నీ కూడా వేసేస్తున్నాను నేను. అలాగే ఇదిగోండి జీలకర్ర, ఈ పేస్ట్ మాదిరిగా కొట్టేసుకుని కొద్దిగా వాటర్ వేసుకున్నా సరే కొట్టేసుకోవచ్చు మీరు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈ సాల్ట్ వచ్చేసి నేను దీంట్లో వాడతాను, డైరెక్ట్ మన ఉల్లిపాయల్లో వేస్తాను, సాల్ట్ వేయలేదు. మిగతా ఐటమ్స్ అన్నీ ఇక్కడ వేసేసాను. ఇవన్నీ కూడా ఒక పేస్ట్ మాదిరిగా కొట్టేసుకుని డైరెక్ట్ కర్రీలో వాడేద్దాము. అయితే ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం. ఇవ్వండి, ఈ కర్రీ వచ్చేసి స్టార్ట్ చేస్తున్నాను నేను. కాస్త లైటింగ్ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ బయట వండుతున్నా అనమాట. ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకున్నాం కదా, ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి. ఆయిల్ వేడెక్కుతుంది. ఫస్ట్ మనం ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకుందాము. ఆయిల్ వేడెక్కింది. దగ్గర ఒక కిలో పైన ఇప్పుడు వండుతున్నాం అనమాట. అయితే అంత పెద్ద ఫిష్ తీసుకున్నది ఒక 2 times అవుతుంది. చుట్టాలు వచ్చారు కనుక సుమారు ఒక 2 భాగాల వరకు వండేస్తున్నాను. అంటే ఉల్లిపాయలు అవుతున్నాయి కదా, ఇప్పుడు ఉప్పు వేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఉప్పు వేసుకుంటే త్వరగా అవుతాయి కదా ఉల్లిపాయలు. వేసాను. ఉల్లిపాయలు అయిన తర్వాత జస్ట్ ఏదైతే మసాలా మిక్సీలో పక్కన పెట్టేసుకున్నామో అది వేసేసుకుంటే సుమారు కర్రీ మనది రెడీ అయిపోయినట్టేనమాట. అందుగురించి ఆ విధంగా చేయడం జరిగింది. అలాగే ఫిష్ కూడా దగ్గర 6 kgs ఉందండి. శుభ్రం చేసిన తర్వాత 4 kgs వచ్చింది, 4.5 kgs. చాలా ముదర చేప అన్నమాట. ఆ విధంగా ముదర చేప కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మనం చేయడం కూడా ఆ విధంగా చేస్తున్నాం ఎంత కర్రీ. ఇటువంటి ఈ ఏదైతే గిన్నె ఉందో సరిపోదని గిన్నె మార్చేసాను. ఇప్పుడు ఈ మూమెంట్లో పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే కొన్ని వంకాయలు వేస్తున్నాను. ఇప్పుడు ఈ మూమెంట్లో మనం పేస్ట్ చేసుకున్నాం కదా, పేస్ట్ వేస్తున్నాను. వంకాయలు మగ్గుతున్నాయి చూసారా, వంకాయలు వీలైనంత వరకు ఇప్పుడే మగ్గించేసుకోండి. ఎందుకంటే మనం ఫిష్ వేసిన తర్వాత ఫిష్ త్వరగా అయిపోతుంది కదా. వంకాయలు మనం మగ్గించకుండా వేస్తే వంకాయలు మళ్ళీ గట్టిగా ఉంటాయి. అందులో అట్లా కాకుండా వంకాయలు ఇప్పుడే మగ్గించేస్తున్నాను చూడండి ఆయిల్లోనే. ఈ
ఈ మూమెంట్లో ఈ మిర్చి ఏదైతే ఉందో దాన్ని కాస్త నేను వాటర్ వేసి కడిగిస్తున్నాను అనమాట. మసాలా అంతా కూడా దీంట్లో వచ్చేసింది. ఇప్పుడు కొద్దిగా మూత పెట్టి 10 నిమిషాలు వంకాయలు వండిన తర్వాత ఫిష్ వేసేసుకుందాము. ఇదండి మూత వేసేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు వంకాయలు మగ్గిన తర్వాత ఫిష్ పీసెస్ వేసుకుందాము. ఇవ్వండి మూత తీస్తున్నప్పుడు చూడండి వంకాయలు సుమారు మగ్గిపోయినాయి. ఈ విధంగా మిగతా ఏదైతే ఉందో మన రైస్లో అవుతుంది, రైస్ కాదు ఫిష్ వేసిన తర్వాత అవుతాయి. ఇప్పుడు ఈ మూమెంట్లో నేను కొన్ని ఫిష్ వేసేసుకుంటున్నాను చూడండి. ఇవ్వండి ఇక్కడితోటి మన ముక్కలు దీంట్లో వేసేసాను కదా, దీన్ని ఒక్కసారి కింద నుంచి కదుపుతున్నాను. ఏం లేదు, జస్ట్ మసాలా వీటికి పట్టేలాగా కలుపుకుంటే ఇక్కడ తర్వాత మనం మళ్ళీ దీంట్లో మూత వేయక్కర్లేదు. మూత కాదు, ఈ స్పూన్ వేయకుండానే కలుపుకుంటూ వండాలి. ఈ మూమెంట్లో నేను ఇక్కడ నీళ్లు వేసేస్తున్నాను. నీళ్ళు వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోండి. ఇదేనండి దగ్గర మన ఫిష్ కర్రీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం జాగ్రత్తలు వండుకొని ఇక్కడ నుంచి మీడియం కన్నా లో ఫ్లేమ్ మీద ఒక 10-15 నిమిషాలు దీన్ని ఇలాగే వదిలేస్తే మన ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. చూపిస్తాను. ఒక 10 నిమిషాల పైన అయింది. కర్రీ మూమెంట్ ఈ విధంగా ఉంది. ఈ మూమెంట్లో మనం ఏం చేద్దామంటే కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. అందుగురించి కాస్త ఎక్కువ వేస్తున్నాను. నాకు కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. కొత్తిమీర వేసిన తర్వాత దీని యొక్క ఇప్పటి వరకు ఉన్న అరోమా ప్లస్ వేసిన తర్వాత ఒక అరోమా మారిపోయింది. ఇలా ఈ అరోమాతో ఇప్పుడే తినేలా అనిపిస్తుంది. ఒక 5 నిమిషాల్లో కలుస్తాను. ఓన్లీ 5 నిమిషాలు దాటింది. మన కర్రీ పరిస్థితి ఈ విధంగా ఉంది. అయితే ఇక్కడ ఏడవా చూసారా, ఇది మీరు ఈ విధంగా ఉంచుకోవాలంటే ఉంచుకోండి, లేదు ఇంకా కాస్త చిక్కబడాలంటే ఇంకొక 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలా వదిలేస్తే చిక్కబడిపోతుంది. కానీ ఈ విధంగా ఉన్న ఈ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో కర్రీ చల్లారిన తర్వాత ఇంకా టైట్ అయిపోతుంది అన్నమాట. కనుక ఈ విధంగా మీరు ఈ షేర్వాని ఉంచుకోండి.